సో హలో గాయ్స్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రసల్ తెలుగు ఛానల్. బాస్ ఈరోజు స్మాక్ డౌన్ చూసిన తర్వాత నిజం చెప్తున్నాను, అసలు ఏం చేయలేము అర్థమే కాలేదు. ఎందుకంటే ఈ స్మాక్ డౌన్కి నిజంగా ఎంత బేకార్గా బుక్ చేసినారంటే, మరి బేకార్ అంటే బేకార్ బాస్, ఓపెన్లీ చెప్తున్నాను. బట్ ఒక్క సెగ్మెంట్ తప్ప, అంటే డ్రూ మ్యాకింటైర్ ఈరోజు ఒక జబర్దస్త్ మాస్టర్ ప్లాన్తో వచ్చిండు బాస్. డ్రూ మ్యాకింటైర్ చాలా జబర్దస్త్ గేమ్ ఆడేసిండు. అండ్ నిజంగా ఈ గేమ్ మొత్తంగా సక్సెస్ అయితే మాత్రం లేదా, రేపు డ్రూ మ్యాకింటైర్ ఒక న్యూ ఛాంపియన్ బి అయిపోతాడు బాస్. ఆ లెవెల్ గేమ్ తీసుకొచ్చిండు, ఆ లెవెల్లో ప్లాన్ ఆడిండు ఈరోజు మన డ్రూ మ్యాకింటైర్. సో మనం ఇక ఫాస్ట్గా ఇప్పుడు అంటే చూడండి, ఇప్పుడు మన స్మాక్ డౌన్ అయితే అంత ఇంట్రెస్టింగ్ లేకుండే, బట్ మన వీడియో అయితే ఇంట్రెస్టింగ్ ఉండాలి కదా. సో అందుకని నేను ఏమైనా ఇంట్రెస్టింగ్ రూమర్స్ అప్డేట్స్ ఉన్నాయని ఇప్పుడు మార్నింగ్ ఇప్పుడు కనుక్కుంటే ఒక షాకింగ్ రూమర్ వచ్చింది మన సెత్ ఫ్రీకిన్ రాలెన్స్ పైన. సో మన సెత్ రాలెన్స్ది ఆ షాకింగ్ రూమర్ అప్డేట్ గురించి అంటే రూమర్గా డైరెక్ట్గా అది అప్డేట్ అనేమాట, మన షాకింగ్ అప్డేట్ అది మన సెత్ రాలెన్స్ పైన. సో అది ఇచ్చేస్తాను, అంటే అప్డేట్ ఇచ్చేస్తాను ఈరోజు ఈ వీడియోలో. సో ఇక మనం ఫాస్ట్గా కవర్ చేస్తాం ఈరోజు మన స్మాక్ డౌన్ హైలైట్స్. ఎందుకంటే నిజం చెప్తున్నాను, అంత ఇంట్రెస్ట్గా అనిపించలేదు ఒక డ్రూ మ్యాకింటైర్ సెగ్మెంట్ తప్ప. సో అందుకనే ఇక మనం ఫాస్ట్గా కవర్ చేద్దాం మన స్మాక్ డౌన్ హైలైట్స్. సో ఈరోజు స్మాక్ డౌన్ స్టార్టింగ్లోనే అక్కడ టిఫినీ వచ్చేసింది. అండ్ టిఫినీ వచ్చి ఏమేమి చెప్పింది అంటే, సాలి ఎక్కువైపోతుంది జేడ్ కార్గిల్, నువ్వు ఎక్కడున్నా సరే ఇప్పుడే వచ్చి రేపటి వరకు నేను వెయిట్ చేయలేను అని మన టిఫినీ చెప్పింది. అండ్ అప్పుడే అక్కడ మా స్మాక్ డౌన్ జనరల్ మేనేజర్ నిక్ ఆల్డిస్ వచ్చినారు. నిక్ ఆల్డిస్ వచ్చి ఏమేమి చెప్పిందంటే, చూడు ఇప్పుడే మీరు ఫైట్ చేయొద్దు, రేపటి వరకు మీరు ఫైట్ చేయొద్దు. అండ్ మెయిన్ ఏంటంటే టిఫినీ అంతా మెడికల్లీ క్లియర్ లేనన్నట్టు వీళ్ళు అక్కడ మాట్లాడుతుంటారు. సో అప్పుడే అక్కడ మన జేడ్ కార్గిల్ బి వచ్చింది. జేడ్ కార్గిల్ రాగానే ఇక మన నిక్ ఆల్డిస్ అక్కడ సెక్యూరిటీ గార్డ్స్కి మన అఫీషియల్స్ పిలిచి అంటే ఇలా ఆపేసినారు. మన టిఫినీ ట్రై చేసింది వెళ్ళి ఫైట్ చేయడానికి, బట్ అంతేం జరగలేదు. అండ్ ఇంకేముండే ఇక్కడనే ఫస్ట్ సెగ్మెంట్ అయితే అయిపోయింది. అండ్ దాని తర్వాత వచ్చింది ఒక ఓపెన్ ఛాలెంజ్ మ్యాచ్. మన ఇలియా డ్రాగన్ ఒక ఓపెన్ ఛాలెంజ్ పెట్టిండు. అండ్ ఓపెన్ ఛాలెంజ్కి ఆన్సర్ ఇచ్చింది గొరక మన నేతన్ ఆన్సర్ ఇచ్చి, అంటే మన ఫ్రాక్సియం టీం మెంబర్ ఆన్సర్ ఇచ్చిండు బాస్. అండ్ అంతేకాదు, అంటే అక్కడ మ్యాచ్ ఛాంపియన్ వచ్చిండు, నేను ఫైట్ చేస్తాను అని చెప్పిండు. కానీ ఇలియా డ్రాగన్ ఏమో చెప్పి అంటే, ఫస్ట్ అయితే నేతన్ వచ్చిండు, సో అందుకే నేతన్తో ఫైట్ చేస్తాను చెప్పిండు. అండ్ నీకంత అంటే నువ్వు అంత డిజర్వే కాదన్నట్టు కొంచెం ఇన్సల్ట్ చేసిండు అక్కడ మ్యాచ్ ఛాంపియన్ అది ఇలియా డ్రాగన్. అండ్ బాస్ ఇంకేమంటే దాని తర్వాత మనకి ఇలియా డ్రాగన్ వర్సెస్ మన నేథన్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికి ఫర్ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్. అండ్ బాస్ ఈ మ్యాచ్లో రెస్లింగ్ నిజంగా బాగానే ఉండే, ఓపెన్ చెప్పాలంటే సూపర్ స్టార్స్ అంత పెద్ద సూపర్ స్టార్ కాకపోయినా రెస్లింగ్ మాత్రం ఓకే బాగానే ఉండే ఈ మ్యాచ్లో. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే, ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు, ఇలియా డ్రాగన్ ఈ మ్యాచ్లో గెలిచిండు, టైటిల్ రిటర్న్ చేసుకుంటూ. దాని తర్వాత టూ మ్యాచ్ ఛాంప్ వచ్చి అటాక్ చేసిండు, జానీ గార్గానో వచ్చి అటాక్ చేసిండు. సో ఇంకేముండే బాస్ ఇక్కడ చిన్న బ్రాల్ జరిగింది అనమాట, అంటే ఫ్రాక్సియం మెంబర్ అక్కడ ఉండే కదా, సో కాపాని ట్రై చేసిండు, చిన్న బ్రాల్ జరిగింది. ఈ బ్రాల్లో మన డ్రాగన్ అవి ఇన్వాల్వ్ అయిపోయిండు. ఫైట్ ఎస్ఐలో బ్యాక్ స్టేజ్ వెళ్ళిపోయినారు. అండ్ బ్యాక్ స్టేజ్ అంటే అఫీషియల్స్ ఇలా కొంచెం సపరేట్ చేసినారు. దాని తర్వాత చూస్తే మన టామా టొంగా ఆ టైటిల్ సైడ్ చూస్తుండు, ఆ టైటిల్ తీసుకొని టైటిల్ సైడ్ చూస్తూ ఉంటాడు. ఆ టైటిల్ ఇచ్చేసిండు. అండ్ అక్కడ ఫనీ సౌండ్ చేసిండు అక్కడ మన టామా టొంగా. కానీ ఇక్కడ మెయిన్ ఏంటంటే నెక్స్ట్ లైన్లో మన టామా టొంగా ఉన్నాడు బాస్. టామా టొంగా యునైటెడ్ స్టేట్ ఛాంపియన్షిప్ గెలవనీకి చూస్తుండు, అంటే యునైటెడ్ స్టేట్ ఛాంపియన్షిప్ కోసం ఫైట్ చేయని చూస్తుండు. అండ్ గెలిస్తే ఇంకా మంచిది అనమాట. సో ఇప్పుడు మీరేమంటారు దీనిపైన, మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. నెక్స్ట్ వచ్చింది మన కార్మెలో హేస్ వర్సెస్ మన కిడ్ విల్సన్ మ్యాచ్ వచ్చింది. సో ఈ మ్యాచ్ బి కొంచెం బాగుండని చెప్పొచ్చా అంటే ఇక మీరే చెప్పండి. అండ్ అంతేకాదు ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే, ఈ మ్యాచ్లో అంటే అక్కడ మన ద మిస్బి కొంచెం ఇంటరప్ట్ చేసిండు, బట్ అయినా ఈ మ్యాచ్లో మన కార్మెలో హేస్ గెలిచిండు బాస్. అండ్ గెలిచిన తర్వాత అక్కడ మన ద మిస్ అటాక్ చేసిండు. అండ్ అటాక్ చేసి అంటే ఫినిషర్ ఇచ్చేసిండు కార్మెలో హేస్కి. అండ్ ద మిస్ ఏమని చెప్పిండంటే, నేను మన మధ్యలో అంతా అయిపోయింది అన్నంతవరకు అది అయిపోదు అనమాట, అంటే నేను చెప్తేనే మొత్తం అయిపోతుంది అని అక్కడ ద మిస్ చెప్పేసిండు మన కార్మెలో హేస్కి. అండ్ ఇక్కడనే ఇలా ఈ చిన్న బ్రాల్ అండ్ ఈ సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి అలెక్సా బ్లెస్ వర్సెస్ నాజాస్ మధ్యలో ఒక సాలిడ్ మ్యాచ్ చూడడానికి దొరికింది బాస్. అండ్ ఈ మ్యాచ్ ఒక రింగ్ సైడ్ మన షార్లెట్ ఫ్లేర్ ఉండే. అండ్ ఎస్ షార్లెట్ ఫ్లేర్ కొంచెం ఇంటరప్ట్ చేసింది. సో అందుకనే బాస్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే, ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు, మన అలెక్సా బ్లెస్ ఈ మ్యాచ్లో గెలిచింది.
అండ్ నాజాస్ ఫేస్ చూడాలి, అంటే ఇప్పుడు నాకు అలెక్సా ఓడిపించి వెళ్ళిపోయింది అన్నట్టు నాజాస్ చాలా షాకింగ్ ఫేస్ పెట్టింది బాస్ అక్కడ. అండ్ ఇంకేముండే ఇక్కడనే ఇలా ఈ మ్యాచ్ ఈ సెగ్మెంట్ అయిపోయింది బాస్. సో నెక్స్ట్ మనకి మన ఎంఎఫ్టీ వర్సెస్ మోటార్ సిటీ మషిన్ గన్స్ మధ్యలో మనకి ఒక మంచి ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ చాలా మంచి మ్యాచ్ ఉండే, రింగ్ సైడ్ అక్కడ సోలో సికోవా టారాటోగా అంటే వీళ్ళంతా రింగ్ సైడ్ ఉండే. అండ్ అంతేకాదు ఈ మ్యాచ్లో వీళ్ళు ఇంటర్వ్యూ చేసినారు. సో అందుకనే ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచిన వరకు మన ఎంఎఫ్టీ మెంబర్స్ ఈ మ్యాచ్లో గెలిచినారు. ఇక దాని తర్వాత అక్కడ వీళ్ళు అటాక్ చేస్తుంటే మన రేఫినిక్స్ వచ్చిండు, రేఫినిక్స్ పైన మన టారాటోగా అటాక్ చేసిండు. అండ్ మన సిన్స్కి నాకమురాబి వచ్చిండు, ఏదో దెబ్బలు తినడానికి వచ్చినట్టు వచ్చిండు. ఆయన అక్కడ దెబ్బలు తిన్నాడు బాస్. అండ్ ఇక్కడ అప్పర్ హ్యాండ్ మొత్తం ఇలాదో ఉండే, ఓవర్ది మన సోలో సికోవా ఫ్యాక్షన్ ఎంఎఫ్టీదే ఇక్కడ అప్పర్ హ్యాండ్ ఉండే. అండ్ ఇక్కడనే ఇలా ఈ మ్యాచ్ ఈ సెగ్మెంట్ అయిపోయింది. సో బ్యాక్ స్టేజ్ ఒక సెగ్మెంట్ వచ్చిండే బాస్. అండ్ ఆ సెగ్మెంట్ ఏంటంటే మన నికోల్డిస్ ఒక డౌట్తో ఒకటి అడిగినారు, ఇప్పుడు ఎంత సార్ నికోల్డిస్ ఒక జాబ్ అనే మాట, అండ్ ఆ జాబ్ చేయాల్సిందే అని ఈ టైంలో అడిగినారు. అండ్ అది ఏంటంటే కొడి రోడ్స్ నువ్వు జేకబ్ ఫాటు పైన అటాక్ చేసినావు అంటే చెయ్యి ఉందా దాంట్లోనే అడిగినారు. అంటే డబ్ల్యూడబ్ల్యూ మనకి ఏదో చూపించడానికి ట్రై చేస్తుంది, అంటే కొడి రోడ్స్ చేయి కావచ్చు జేకబ్ ఫాటు అటాక్ ఎంకల్ అన్నట్టు ఈ టైప్లో చూపించడానికి ట్రై చేసినారు. ఇంకా అంటే బ్యాక్ స్టేజ్ మన డ్రూ మ్యాకింటైర్ అండ్ నికోల్డిస్ సెగ్మెంట్కి వచ్చిండే. అండ్ అక్కడ ఏంటంటే కాంట్రాక్ట్లో ఇంకేమో చెక్ చేస్తావా అంతా ఓకేనా అంటే అంతా ఓకే అని చెప్పినారు మన డ్రూ మ్యాకింటైర్. రింగ్లో వచ్చిన తర్వాత సాలిడ్ గేమ్ ఆడినారు. సో స్మాక్ డౌన్ మెయిన్ ఈవెంట్లో ఒక కాంట్రాక్ట్ సైనింగ్ సెగ్మెంట్ చూడడానికి దొరికింది. మన నికోల్డిస్ అక్కడ లైన్ బై లైన్గా ఇంట్రొడ్యూస్ చేసినారు మన సూపర్ స్టార్స్కి. లైక్ అక్కడ ది అన్డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్ కొడి రోడ్స్ ఫస్ట్ అక్కడ వచ్చినారు. రాగానే ఫ్యాన్స్ అందరికీ సో హ్యాపీ హాలోవీన్ అని అక్కడ ఫ్యాన్స్ అందరికి విష్ చేసినారు. దాని తర్వాత అక్కడ నికోల్డిస్ సైన్ చేయండి కాంట్రాక్ట్ అని చెప్పినారు వీళ్ళిద్దరికి. అంటే ఆల్రెడీ మనం మొత్తం డిస్కస్ చేసినాం, మొత్తం అయిపోయింది. సో మీ ఇద్దరు సైన్ చేస్తే ఒక పని అయిపోతుందని చెప్పినారు. సో అప్పుడే డ్రూ మ్యాకింటైర్ నేను సైన్ చేయను అని చాలా క్లియర్గా చెప్పేసిండు. కానీ కొడి రోడ్స్ ఆ కాంట్రాక్ట్ పైన సైన్ చేసిండు. సైన్ చేసిన తర్వాత ఇక మన నికోల్డిస్ ఏమన్నాడు అంటే ఇప్పుడు కొడి అయితే సైన్ చేసిండు కదా, సో నికోల్డిస్ అడిగేసిండు, హే డ్రూ మ్యాకింటైర్ ఒక రీజన్ చెప్పు, అసలు ఎందుకు సైన్ చేస్తలేవు ఈ కాంట్రాక్ట్ పైన అని డ్రూ మ్యాకింటైర్ అడిగినప్పుడు డ్రూ మ్యాకింటైర్ ఈ కాంట్రాక్ట్ కరెక్ట్ కాదని చెప్పినారు. సో అప్పుడే మన నికోల్డిస్ ఎందుకు కరెక్ట్ కాదు, ఇది ఒక స్టాండర్డ్ కాంట్రాక్ట్, అర్థమవుతుందా, ఇది ఒక స్టాండర్డ్ డబ్ల్యూడబ్ల్యూ కాంట్రాక్ట్, అది నీకు తెలుసు కొడి రోడ్స్కి తెలుసు అని నికోల్డిస్ చెప్పిండు. సో అప్పుడే డ్రూ మ్యాకింటైర్ ఏమన్నాడంటే లేదు ఇది కరెక్ట్ కాదు, ఎందుకంటే రేపు ఒకవేళ డిస్క్వాలిఫికేషన్ వల్ల నేను ఓడిపోతే కొడి రోడ్స్ ఛాంపియన్ ఉంటాడు కదా, ఈ టైటిల్ కొడి రోడ్స్ దగ్గరనే ఉంటుంది. ఒకవేళ నేను కౌంట్అవుట్ ద్వారా ఓడిపోయినా ఈ టైటిల్ కొడి రోడ్స్ దగ్గరనే ఉంటుంది. అంటే అదే ఒకవేళ కొడి రోడ్స్ కౌంట్అవుట్ ద్వారా ఓడిపోయినా కొడి రోడ్స్ దగ్గరనే ఛాంపియన్షిప్ ఉంటుంది. అదే కొడి రోడ్స్ వల్ల అంటే మ్యాచ్ డిస్క్వాలిఫై అయినా కొడి రోడ్స్ ఛాంపియన్ ఉంటాడు. గాయస్ మీకు ఒకవేళ అర్థం కాలేదంటే కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. మన డబ్ల్యూడబ్ల్యూ ఒక సింపుల్ మ్యాచ్ రూల్స్ ప్రకారం, అంటే పెద్ద స్టిపులేషన్ కాకుండా జస్ట్ ఒక నార్మల్ మ్యాచ్ ఉంటుంది కదా ఛాంపియన్షిప్ మ్యాచ్. సో ఆ మ్యాచ్ రూల్స్ ప్రకారము ఆ మ్యాచ్లో అంటే ఆ మ్యాచ్ డిస్క్వాలిఫై అయితే ఛాంపియన్కి ఛాంపియన్షిప్ అడ్వాంటేజ్ ఉంటుంది. ఓకే, అదే ఛాంపియన్షిప్ అడ్వాంటేజ్ గురించి ఇక్కడ డ్రూ మ్యాకింటైర్ మాట్లాడిండు. అండ్ ఆ ఛాంపియన్షిప్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు ఒక నార్మల్గా ఛాంపియన్షిప్ వస్తాము అంటే ఎలాంటి స్టిపులేషన్ లేకుండా ఒక మ్యాచ్ జరుగుతుంటాయి కదా. సో ఆ మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఒకవేళ ఛాంపియన్ కావాలని మ్యాచ్ డిస్క్వాలిఫై చేసినా ఛాంపియనే ఉంటాడు, అంటే టైటిల్ ఓడిపోడు డిస్క్వాలిఫై అయితే. అండ్ ఒకవేళ అపోనెంట్ అంటే మ్యాచ్ డిస్క్వాలిఫై చేసినా ఛాంపియన్ ఉంటాడు అక్కడ. సో అదే రూల్ గురించి ఇక్కడ మాట్లాడిండు. అంటే ఇక్కడ డ్రూ మ్యాకింటైర్ ఏమని చెప్పిండు అంటే రేపు సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్లో, రేపే సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ మార్నింగ్ 5:30కి మర్చిపోకుండ్రి. అంటే టీవీలో వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా రోజుల తర్వాత మన టీవీలో వస్తుంది, అదే సోనీ ఛానల్స్లో అంటే సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్లో. సో కంపల్సరీ చూడండి. సో ఇక్కడ మన డ్రూ మ్యాకింటైర్ ఏమని చెప్పిండంటే రేపు ఒకవేళ కొడి రోడ్స్ కావాలని ఏమైనా చీటింగ్ చేస్తే, కావాలనే మ్యాచ్ డిస్క్వాలిఫై చేస్తే కొడి ఛాంపియన్ ఉంటాడు కదా. సో అందుకని ఇది కరెక్ట్ కాదని డ్రూ మ్యాకింటైర్ చెప్పిండు. నేను అందుకనే కాంట్రాక్ట్ సైన్ చేయనని చెప్పేసిండు. సో అప్పుడే నికోల్డిస్ ఏమన్నాడు అంటే అవునా డ్రూ మ్యాకింటైర్ నువ్వు కాంట్రాక్ట్ సైన్ చేయవా, సరే ఒక పని చేస్తా అంటే నువ్వే ఉన్నావేంది అంటే బ్యాక్ స్టేజ్ చాలా సూపర్ స్టార్స్ ఉన్నారు, ఇలాంటి అవకాశం కోసం వాళ్ళు చాలా వెయిట్ చేస్తున్నారు. సో నేను బ్యాక్ స్టేజ్ వెళ్ళి ఎవరికైనా ఒకరికి ఆఫర్ ఇచ్చినా అనుకో ఆ సెకండ్స్లో
కాంట్రాక్ట్ సైన్ చేస్తారు, అర్థమైందా అని అక్కడ నిక్ ఆల్డీ చెప్పిండు. అండ్ అప్పుడే మా డ్రూ మ్యాకింటైర్ సరే చేయించుకో, నీ ఇష్టమున్న సూపర్ స్టార్తో బ్యాక్ స్టేజ్ సైన్ చేయించుకో అని చెప్పి మన డ్రూ మ్యాకింటైర్ లేచి వెళ్ళిపోతూ ఉంటాడు. కానీ అంతలోనే కోడీ రోడ్స్ ఆపిండు మన డ్రూ మ్యాకింటైర్కి. అండ్ కోడీ రోడ్స్ కూర్చొని చెప్పిండు మన డ్రూ మ్యాకింటైర్కి. అండ్ కోడీ రోడ్స్ ఏమని చెప్పిండంటే, హే డ్రూ మ్యాకింటైర్, నేను నీకు ఫూల్లా కనిపిస్తున్నానా అన్న, తెలుసు ఇప్పుడు నీకు ఏం కావాలి చెప్పు అంటే, ఒకవేళ నేను కౌంట్ అవుతారా, నేను ఓడిపోయినా ఈ టైటిల్ నేను ఓడిపోవాలి, అండ్ మ్యాచ్ ఏదో ఒక రకంగా డిస్క్వాలిఫై అయిపోయినా నేను ఈ టైటిల్ ఓడిపోవాలి, అంతేగాని ఇదే కావాలి కదా, సరే ఓకే అని చెప్పేసిండు అక్కడ మన కోడీ రోడ్స్. అండ్ అప్పుడే నిక్ ఆల్డీ చూడు, కోడీ రోడ్స్ నా మాట అయిను, నేను నీకు మంచి అడ్వైస్ ఇస్తున్నాను, నా మాట అయిను, నువ్వు ఇలాంటి పని చేయకు అని నిక్ ఆల్డీ చెప్తూ ఉంటాడు. బట్ అయినా సరే కోడీ రోడ్స్ లేదు, నేను నీకు రెస్పెక్ట్ ఇస్తున్నాను, నిక్ ఆల్డీ నాకు తెలుసు ఏం చేయాలో, అంటే నేను ఏం చేస్తానని కరెక్ట్ చేస్తున్నాను అక్కడ కోడీ రోడ్స్ చెప్పిండు. అండ్ ఇంకేముండే అక్కడ ఇక నిక్ ఆల్డీస్ బి ఒప్పుకుంటూ సరిగా మీ ఇష్టం అని చెప్పిండు. సో అప్పుడే మన డ్రూ మ్యాకింటైర్ ఈ కాంట్రాక్ట్ సైన్ చేసిండు. సైన్ చేసిన తర్వాత డ్రూ మ్యాకింటైర్ ఏమని చెప్పిండంటే, చూడు కోడీ రోడ్స్, మనం అంటే మన ఫ్రెండ్షిప్ చాలా పాత ఫ్రెండ్షిప్, అంటే 20 సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాం, అంటే మనం ఒకటి రోడ్డు మీద నడిచినాము, నాకు చాలా బాగా తెలుసు నీ గురించి, సో అందుకని ఫినిష్ ద స్టోరీ అని మొత్తం ఒక బ్లూ ప్రింట్ నేను రెడీ చేసి నీకు ఓడిపిద్దామని నేను అనుకుంటే, నువ్వేమో ఇప్పుడు కార్పొరేట్ అమెరికన్లా మారిపోయినావు, అండ్ నువ్వు ఒక అసలైన అమెరికన్ నైట్ మేర్వి కాదన్నట్టు అక్కడ మాట్లాడినారు. బట్ మన డ్రూ మ్యాకింటైర్ ఒక వేరే కంట్రీ సూపర్ స్టార్, బట్ నా దగ్గర ఇక్కడ అమెరికన్ సిటిజన్ ఉంది, అండ్ నేను ఒక రియల్ అమెరికన్ డ్రీమ్ అని చెప్పినారు అక్కడ. ఎస్, అంటే కోడీ రోడ్స్ డాడ్కి అంటే ది అమెరికన్ డ్రీమ్ అని చెప్తుండే, అంటే ది అమెరికన్ డ్రీమ్ అని మన కోడీ రోడ్స్ డాడ్ డస్టీ రోడ్స్ నిక్ నేమ్ అనేమాట అది. సో ఆ పేరు అక్కడ తీసుకున్నారు మన డ్రూ మ్యాకింటైర్. అండ్ డ్రూ మ్యాకింటైర్ ఒక అసలైన అమెరికన్ డ్రీమ్ అని చెప్పినారు. ఇక దాని తర్వాత ఇక కోడీ రోడ్స్వి కొంచెం బాగానే అక్కడ మాట్లాడినారు. కోడీ రోడ్స్ అక్కడ ఏమేమి చెప్పేసినారు అంటే, చూడు నువ్వు నీలో నాకు చాలా తేడా ఉంది, అర్థమవుతుందా, అంటే నువ్వేమనుకుంటున్నావు అంటే, ఒకప్పుడు చూడు నాకు ఇక్కడ ఏం నచ్చలేదు ఈ డబ్ల్యూడబ్ల్యూ, నాకేం నచ్చలేనప్పుడు నేను డబ్ల్యూడబ్ల్యూకి వదిలేసి వెళ్ళిపోయినాను, కానీ నీకు వీళ్ళు తీసేసినారు, నీకు డబ్ల్యూడబ్ల్యూ నుంచి తీసేసినారు, అర్థమైందా అని కొంచెం బాగానే ఎక్కిరిచ్చేసిండు బాస్ మన కోడీ రోడ్స్. అండ్ కోడీ రోడ్స్ అక్కడికి వెళ్ళిపోతూ ఉంటాడు. సో అప్పుడే డ్రూ మ్యాకింటైర్ ఏమని చెప్పినట్టే, ఇలా ఫినిష్ కాదు, అర్థమవుతుందా, అంటే నువ్వు ఇక్కడ ఫ్యాన్స్ నచ్చినట్టు నువ్వు చేస్తుంటావు, కావాలని నువ్వు వాళ్ళకి కావాల్సి ఇస్తూ ఉంటావు, కావాలని నువ్వు ఈరోజు ఇలాంటి సూట్ బూట్లో వచ్చినావు, ఇలాంటి కలర్ వేసుకొచ్చినావు, ఇలా ఇంప్రెస్ చేయని, బట్ ఒక రోజు వస్తుంది, అండ్ ఆ రోజు వచ్చినప్పుడు వాళ్ళు నీ పైన టర్న్ చేస్తారు, అంటే ఫ్యాన్సే నీకు ఇచ్చి పడేస్తారు, ఫ్యాన్స్ నీకు హేట్ చేస్తారు ఒకప్పుడు నాకు చేసినట్టు. అండ్ అయినా సరే ఈరోజు నువ్వు నీ ఫ్యామిలీతో ఉండాల్సింది, నీ కూతుర్లతో ఉండాల్సింది అని టైప్లో కొంచెం పర్సనల్ వెళ్ళిపోతారు. అండ్ అప్పుడే ఆ కోడీ రోడ్స్ కోపం వచ్చి కోడీ రోడ్స్ అటాక్ చేసిన డ్రూ మ్యాకింటైర్ పైన, అండ్ ఆ టైటిల్ తీసుకొని అటాక్ చేస్తుంటాడు బాస్ డ్రూ మ్యాకింటైర్ పైన. అండ్ ఇదే తప్పు ఒకవేళ కోడీ రోడ్స్ రేపు చేస్తే కోడీ రోడ్స్ ఓడిపోతాడు. అండ్ ఇదే మాట అక్కడ మన నిక్ ఆల్డీ చెప్తుంటారు, చూసినావా అని ఇదే మాట చెప్పినా నీకు అందుకు చెప్పినా వద్దు, ఇలాంటి కాంట్రాక్ట్ వద్దని చెప్పినా అని నిక్ ఆల్డీ చెప్తుంటారు. కానీ అంతలోనే మన డ్రూ మ్యాకింటైర్ మళ్ళీ వచ్చి అక్కడ క్లేమోర్ ఇచ్చేసిండు కోడీ రోడ్స్కి. అండ్ టేబుల్ పైన అక్కడ కాంట్రాక్ట్ సైన్ చేసిన టేబుల్ ఉంటుంది కదా, ఆ టేబుల్ పైన ఒక మంచి పవర్ బాంబ్ ఇచ్చేసిండు. దాని తర్వాత ఆ టైటిల్ పైకి లేపిండు. అండ్ బాస్ ఇదంతా చూస్తుంటే ఏమర్థమవుతుందంటే, రేపు సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్లో ఏమైనా కావచ్చు, ఎందుకంటే ఇలా స్టిపులేషనే అలాంటిది. రేపు ఒక సూపర్ స్టార్ ఉన్నాడు బాస్, ఆ సూపర్ స్టార్ ఒకవేళ ఇంటరప్ట్ చేసిండు అనుకో, మన కోడీ రోడ్స్ ఓడిపోతాడు. అండ్ ఆ సూపర్ స్టార్ ఇంకెవరు కాదు, ది వైపర్, ది లెజెండ్ కిల్లర్ ర్యాండీ ఆర్టన్. సో ఇప్పుడైనా డబ్ల్యూడబ్ల్యూ దగ్గర కరెక్ట్ టైం ఉంది, ఒక కరెక్ట్ అవకాశం ఉంది, కరెక్ట్ ప్లేస్ ఉంది, మన డబ్ల్యూడబ్ల్యూ ఇప్పుడు ట్రిగర్ పుల్ చేసేయాలి బాస్. రేపు మన డ్రూ మ్యాకింటైర్ న్యూ ఛాంపియన్ కావచ్చు, ఎందుకంటే స్టిపులేషన్ అలాంటిది బాస్. సో చూద్దాం ర్యాండీ ఆర్టన్ ఇంటరప్ట్ చేస్తాడా లేదా కోడీ రోడ్సే హీల్ టర్న్ చేస్తాడా, రేపే అది మనకి తెలిసిపోతుంది. అండ్ అంతేకాదు ఇప్పుడు మనం మాట్లాడదాం మన సెత్ ఫ్రీకిన్ రాలిన్స్ గురించి. సో బాస్ చూడండి, సెత్ రాలిన్స్ ఫ్యాన్స్ మీ అందరి కోసం ఒక చిన్న బ్యాడ్ న్యూస్ ఏంటంటే, రీసెంట్లీ సెత్ రాలిన్స్ ఒక ఇంటర్వ్యూలో ఒక పోడ్కాస్ట్లో వచ్చినారు. అండ్ సెత్ రాలిన్స్ ఏమన్నారంటే,
6 నెలల కోసం సెత్ రాలిన్స్ ఇక మాయమైపోయినారంట. అంటే ఇన్ రింగ్ యాక్షన్ నుంచి, అంటే ఇన్ రింగ్ యాక్షన్లో కనిపించారంట. అంటే అప్పుడప్పుడు అక్కడక్కడ కనిపిస్తున్నారు, ఇంటర్వ్యూస్లో కనిపిస్తున్నారు. కానీ ఇన్ రింగ్ యాక్షన్ గురించి మాట్లాడితే రీకవర్ కానీకి, రిటర్న్ చేయనికి మొత్తం 6 నెలలు పడతాయంట. 6 నెలలు, 6 months. అండ్ ఇది ఒక రూమర్ కాదు, డైరెక్ట్గా మన సెత్ ఫ్రీకిన్ రాలిన్స్ ఈ మాట చెప్పిండు. సో ఇప్పుడు మీరేమంటారు బాస్? మన సెత్ రాలిన్స్ గేమ్స్ ఆడడం చాలా ఇష్టం. ఇప్పుడు 6 నెలలు అని చెప్పి 3 monthsలోనే వచ్చేస్తాడా? ఎందుకంటే ఇప్పుడు 6 నెలలు అంటే నెక్స్ట్ ఇయర్ రెసల్మేనియా మిస్ అయిపోతుంది. అదే ఒకవేళ 3-4 monthsలో వచ్చేస్తే నెక్స్ట్ ఇయర్ రెసల్మేనియాలో సెత్ రాలిన్స్ ఫైట్ చేయొచ్చు. అండ్ సెత్ రాలిన్స్ ఫ్యాన్స్ అయితే మీకు చాలా బాగా తెలిసి ఉంటుంది. సెత్ రాలిన్స్ ఇలాంటి గేమ్స్ చాలా ఆడిండు. 6 నెలలు అని చెప్పి 3-4 నెలల్లో రావచ్చు బాస్, ఇది మీరు గుర్తుపెట్టుకోండి. సో ప్రజెంట్ కోసం అయితే మన సెత్ రాలిన్స్ ఇంజురీ అప్డేట్ ఇచ్చేసిండు, 6 నెలలు పడతాయని చెప్పిండు. సో ఇప్పుడు మీరేమంటారు దీనిపైన మీరు కామెంట్ చెప్పొచ్చు. అండ్ ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయని ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.